పుర ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎంతో ఉత్కంఠంగా మారిన కరీంనగర్ కార్పొరేషన్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది. ఇక కరీంనగర్ కార్పొరేషన్ ను బీజేపీ తొలిసారి దక్కించుకుంది. కరీంనగర్ మేయర్ గా కొలకాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా వ్యవహరించింది. దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపు సునాయాసమైంది. రాజకీయ ప్రస్థానం తొలిగైనప్పటికీ అన్న నన్ను నమ్మి నా మీద విశ్వాసంతో నాకు పార్టీ టికెట్ ఇచ్చి నాకు ఇచ్చినందుకు నేను ప్రభుత్వానికి మరియు ప్రణాన్న గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి 30వ వార్డులో ప్రతి ఒక్క ఓటరు అంటే ప్రతి ఒక్కరు కూడా నాకు ఓటు వేసి నన్ను కౌన్సిలర్ గా గెలిపించినారు. వారందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు నా తోటి కౌన్సిలర్లు అందరూ కూడా నన్ను బలపరిచి నన్ను హుజరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నుకున్నందుకు వారికి కూడా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో 15 వార్డులు గెలిపించి మాకింతటి ఘన విజయాన్ని అందించినటువంటి ధర్మపురి ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి మరొకసారి మనస్ఫూర్తిగా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చరిత్రలో ఎక్కడా లేని విధంగా 15 సీట్లు గెలిచి మేము మా లక్ష్మణ్ కుమార్ అన్న గారికి గిఫ్ట్ గా ఇవ్వడం, అదే విధంగా ధర్మపూర్లో ఉండేటువంటి సమస్యల పైన నేను గతంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా చేసిన సందర్భం, 7వ వార్డు కౌన్సిలర్ గా చేసిన సందర్భం, ఈ సందర్భంలో 15 వార్డులలో ఉండేటువంటి సమస్యల గురించి స్పష్టమైన అవగాహన నాకుంది. ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి ధర్మపురి నియోజకవర్గ ప్రత్యేకంగా ధర్మపురి మున్సిపాలిటీ 15 మున్సిపాలిటీ వార్డు లోపల పెద్ద ఎత్తున ఇచ్చిన విధంగా 15 మంది వార్డు సభ్యులుగా కౌన్సిల్ గా గెలిపించినందుకు ప్రత్యేకంగా ధర్మపురి మున్సిపల్ ప్రజలకు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధర్మపురి మున్సిపల్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నికల లోపల వేముల సోదరిమణి గత ఫ్లోర్ లీడర్ గా పనిచేసి